సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. జిల్లాలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న బోధనాతర సిబ్బంది అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీలను తక్షణమే అమలు చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఆర్థిక ప్రయోజనాలు, మెడికల్, చైల్డ్ కేర్ సెలవులను అందించాలని డిమాండ్ చేశారు. సార్ నమస్తే సార్, మేము నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున నుంచి మాట్లాడుతున్నాము. జేఏసీ తరపున మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా మాకు ఎటువంటి జీతభత్యాలు పెరగడం లేదు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా గానీ మాకు ఎటువంటి జీతాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో గానీ మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు కానీ ఏంటంటే సార్ మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. సరే మాట ఇచ్చిన కానీ ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం దాటుతున్నా గానీ మాకు సంబంధించిన ఎటువంటి జీతభత్యాలు పెంచడం కానీ, ఎటువంటి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి విషయం కానీ, తర్వాత ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ కానీ మాకు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము. మినిమం టైం స్కేల్ వర్తించే విధంగా అడుగుతున్నాము. అలాగే మాకు ఉద్యోగం గురించి 62 సంవత్సరాల వయసు కానీ, అది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. కానీ ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఎవరికైనా కానీ 60 సంవత్సరాలకే పదవీ విరమణ కల్పిస్తున్నారు. కాబట్టి మాకు కానీ 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ప్రతి ఉద్యోగికి ఇక్కడ మెటర్నిటీ లీవ్లు కానీ సంబంధించిన విషయాలు ఏవి అమలు కావడం లేదు. కాబట్టి వాటిని కానీ అమలు చేయాలని చెప్పేసి మహిళా ఉద్యోగుల తరపున కానీ మేము మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి విషయం మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ను కోరుతున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కానీ సమాన పనికి సమాన వేతనం కల్పించమనే విషయాన్ని సుప్రీంకోర్టు నొక్కి వక్కానించిన కానీ ప్రభుత్వాలు వచ్చేసి ఎటువంటి సమాన పనికి సమాన వేతనం కల్పించకుండా నిరంకుశత్వంగా మాతో పని చేపించుకోవడమే జరుగుతుంది తప్ప సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ప్రతి ప్రభుత్వ అధికారికి కానీ, తర్వాత ప్రతి ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా మమ్మల్ని ఎంత దారుణంగా హింసించుకుంటూ, దారుణంగా మాతో పని చేపించుకుంటూ, వెట్టి చాకిరీలు చేపించుకుంటూ మాకు కావలసిన హక్కులను మమ్మల్ని మేము పోరాడడానికి, మాకు హక్కులు ఉన్నాయని తెలియజేయడానికి కానీ మా గొంతులు నొక్కుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ తరఫున ప్రతి వింగ్ నుంచి, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ లో చాలా వింగ్స్ ఉన్నాయి సార్. ఎస్ఎస్ఏ, జేఏసీ అని చెప్పేసి ప్రస్తుతం నడుస్తున్నది. ఆ జేఏసీతో ప్రతి వింగ్స్ ఉన్నాయి. అందరికీ సమాన వేతనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా తరపు నుంచి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.